నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజానికానికి ఒక నిజం తెలియాలి. ఎందుకంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఎంతో అభివృద్ధి చేయాలనే ఒక భావంతో అయ్యన్న పాత్రుడు గారు 1983లో రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా చూస్తే నిక్కచ్చిగా నిజాయితీగా డిగ్రీ కాలేజ్ తేవాలని ఆరాటపడ్డాడు, పాలిటెక్నిక్ కాలేజ్ తేవాలని ఆరాటపడ్డాడు, ఎన్టీఆర్ స్టేడియం తేవాలని ఆరాటపడ్డాడు, ఎంబీ పట్నం దగ్గర బ్రిడ్జ్లు తేవాలని ఆరాటపడ్డాడు, అన్నవరం అంటే కోటవర్కుల దగ్గర ఉన్న అన్నవరం దగ్గర బ్రిడ్జ్ వేయాలని ఆరాటపడ్డాడు, పొందూరు దగ్గర బ్రిడ్జ్ వేయాలని ఆరాటపడ్డాడు. అలా గొలుగొండ మండలం కలిసిన తర్వాత గొలుగొండలో రోడ్డు కూడా వేయాలని ఆరాటపడ్డారు. ఫారెస్ట్ పర్మిషన్ పెట్టి ఆ ఫారెస్ట్ పర్మిషన్ రోడ్డు తీసుకొచ్చారు, తాండవాకు రోడ్డు వేశారు. ఇన్ని అభివృద్ధి పనులు అయ్యన్న పాత్రుడు గారు ఉన్నప్పుడు ఎందుకు జరుగుతున్నాయండి? ఎందుకంటే అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి ఈ గడ్డ మీద ఉన్న అత్యంత ప్రేమ. దాంతోపాటు ఏంటంటే 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపాలిటీ అయినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారంటే, ఇది ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ అవ్వట్లేదు, థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ అవుతుందండి. థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ అంటే మీకు పంచాయతీ కింద లెక్క అవుతుంది, గ్రేటర్ పంచాయతీ కింద లెక్క అవుతుంది, దాంట్లో అంత నిధులు రావు, దానికి మేము చాలా కష్టపడవలసి వస్తుంది. దాంతోపాటు కొన్ని శివారు ఊర్లకు కూడా కొంచెం నష్టం జరగవచ్చేమో, కొంచెం ఆలోచించండి ముఖ్యమంత్రి గారు, ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీకి చేయండి అని అడిగారు తప్ప ఆయన వెళ్ళిపోయి కోర్టుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఎందుకు తిరగలేదంటే ఈ ఊరు నాశనం అవ్వకూడదు, వచ్చిన నిధులు నాశనం అవ్వకూడదు. వచ్చిన నిధులు అది కాంగ్రెస్ అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, నడిచిన రోడ్డు మీద అన్ని పార్టీల వాళ్ళు నడుస్తారని భావించి ఎక్కడ మెజార్టీలు రాపోయినా కూడా వార్డులో రోడ్లు పడాలి, కాలువలు పడాలి, అన్ని బాగుండాలని అయ్యన్న కాలనీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ రోజు ఎర్రన్నాయుడు గారిని తీసుకొచ్చి ఓపెన్ చేయించి అయ్యన్న కాలనీ అని పేరు వాళ్ళు ఒక అభిమానంతో పెట్టుకున్నారంటే అది అయ్యన్న పాత్రుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ. అయితే ఇప్పుడు ఒక సస్పెన్స్ ని మీ అందరికీ చెప్పాలి. మొన్న 17వ తారీఖుని మున్సిపాలిటీ మీటింగ్ అయింది. మీటింగ్ రోజు అందరూ గ్రూప్ ఫోటో తీసుకుందాం అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూడా థ్యాంక్స్ చెప్దాం మున్సిపాలిటీకి, అందరికీ కూడా ఆఫీస్ని కూడా కొంతమంది వదలలేక, ఎందుకంటే మళ్ళీ గెలుస్తారో లేదో తెలియదు, కొంతమంది ఉంటారో లేదో తెలియదు, ఇలా కొంతమంది అందరూ కూడా బాగా రెడీ అయ్యి అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా మంచిగా ఒక ఎజెండా ఉంది కదా, ఎజెండాని నిర్మించడం, ఆ ఎజెండాను ఆమోదిద్దాం అని చెప్పి ముందుకొచ్చి ఇది లాస్ట్ ఎజెండా అంటే ఒక సెంటిమెంటల్ గా ఎమోషన్ గా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు లాస్ట్ రోజు అసెంబ్లీ అనుకోండి, ఈ రోజైనా నిజాయితీగా నిక్కచ్చిగా బతకాలి, నిక్కచ్చిగా ఓ పని చేసి వెళ్ళాలి అని అవినీతి పరులు కూడా ఫీల్ అవుతారు. కానీ 17వ తారీఖు మున్సిపాలిటీ రోజు ఈ నర్సీపట్నం మున్సిపాలిటీ మీద కక్ష విషం కక్కారు. ఎంత కక్ష విషం కక్కారంటే అది చూసి నాకు మతిపోయింది.